నమస్కారం వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను రంజిత్ ముందుగా V3 ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ముందుగా హెడ్లైన్స్ రసవత్తరంగా కర్ణాటక రాజకీయం గోడ దూకేందుకు సిద్ధమైన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 8 మందితో మంత్రివర్గ జాబితా సిద్ధం చేసిన కేసీఆర్ స్పీకర్ ఎంపిక తర్వాత మంత్రులు ఎవరనేది స్పష్టత శాసనసభ సమావేశాలకు ముందే టీడీపీని క్లోజ్ చేసే పనిలో టీఆర్ఎస్ వస్తే ఇద్దరు రండి లేదా ఎవరు వద్దంటూ అల్టిమేటం పట్నం వాసులు పల్లెబాట పట్టడంతో నిర్మానుష్యమైన రోడ్లు వాహన రాకపోక లేక క్రికెట్ మైదానంలో తలపిస్తున్న రహదారులు పోలీసుల సేవలపై థర్డ్ పార్టీ సర్వే ఫిర్యాదు చేసిన వెంటనే కేసు ఫిర్యాదుదారు ఫోన్కు SMS థర్డ్ పార్టీ ఫోన్ పోలీసుల తీరుపై ఆరా దాని ఆధారంగా పదోన్నతులు ఇక వివరాల్లోకి వెళ్తే తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి పేరుతో అభిషేకాలు శేషవస్త్రం టికెట్లు ఇప్పిస్తానంటూ భక్తులను నమ్మబలికి 20 లక్షలు మోసం చేసిన వ్యక్తిని అరెస్టు చేసిన సంఘటన ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. దేశంలోనే తొలిసారిగా తెలంగాణ రాష్ట్రంలో పోలీసులపై థర్డ్ పార్టీ సర్వే ప్రారంభమైంది. ఫిర్యాదుదారుడితో పోలీసుల ప్రవర్తన కేసు పురోగతి తీసుకున్న చర్యలపై ఫిర్యాదుదారుడికి అప్పటికప్పుడు SMS ద్వారా సమాచారం అందనుంది. ప్రస్తుతం హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లో ప్రారంభమైంది. త్వరలో తెలంగాణ వ్యాప్తంగా అందుబాటులోకి రానుంది. కర్ణాటకలో హైడ్రామా మొదలైంది. బీజేపీ అగ్ర నాయకత్వం రంగంలోకి దిగి కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు గాలం వేసింది. జేడీఎస్ కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు అన్ని శక్తియుక్తాలను ప్రయోగిస్తుంది. కర్ణాటకలో జేడీఎస్ కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వానికి బీజేపీ రూపంలో మళ్లీ కష్టాలు మొదలయ్యాయి. రైతు రుణమాఫీ చేసి ప్రజల మద్దతుతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వాన్ని నడపవచ్చన్న సంకీర్ణ ప్రభుత్వానికి సొంత పార్టీ ఎమ్మెల్యేలు గుండెల్లో రైలు పరిగెత్తిస్తున్నారు. గత కొన్ని రోజుల క్రితం ఓ బహిరంగ సభలో ఆవేదన వ్యక్తం చేసిన కుమారస్వామి తన ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ నడిపిస్తుందని, స్వంతంగా తాను నిర్ణయాలు తీసుకోలేకపోతున్నానని అన్నారు. దీంతో మరోసారి రెండు పార్టీల మధ్య లుకలుకలు బయటపడ్డట్టయింది. వెంటనే రంగంలోకి దిగిన బీజేపీ నాయకులు అసంతృప్తి కాంగ్రెస్, జేడీఎస్ సభ్యులకు గాలం వేయడం మొదలుపెట్టారు. దీంతో బీజేపీ పార్టీ ఆపరేషన్ ఆకర్ష్కు 3 ఎమ్మెల్యేలు చిక్కునట్టు వార్త బయటకు రావడంతో ఒక్కసారిగా రాజకీయం వేడెక్కింది. ఇరు పార్టీలు కాంగ్రెస్, జేడీఎస్ మరియు బీజేపీ పార్టీ కూడా క్యాంపులకు ఎమ్మెల్యేలను తరలించి రహస్యంగా ఉంచే కార్యక్రమం మొదలుపెట్టారు. సంక్రాంతి తర్వాత తమ నేతృత్వంలోని నూతన ప్రభుత్వం ఏర్పడబోతోందని బీజేపీ అంటుండగా ఆ 3 తమతో టచ్లో ఉన్నారని కాంగ్రెస్, జేడీఎస్ అంటున్నాయి. చూడాలి కర్ణాటక రాజకీయం ఏ మలుపు తిరుగుతుందో. ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రివర్గ విస్తరణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ నెల 17న రాష్ట్ర శాసనసభలో శాసనసభ్యులు ప్రమాణ స్వీకారం చేస్తారు. తాత్కాలిక స్పీకర్ ముంతాజ్ అహ్మద్ ఖాన్ ముఖ్యమంత్రి కేసీఆర్తో మొదట ప్రమాణ స్వీకారం చేయిస్తారు. తెలంగాణ రాష్ట్ర 2వ శాసనసభ ఈ నెల 17న కొలువుతీరనుంది. ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావుతో పాటు శాసనసభ్యులందరూ అదే రోజు ప్రమాణ స్వీకారం చేస్తారని విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే ప్రమాణ స్వీకారాల కార్యక్రమం పూర్తయిన తర్వాత మరుసటి రోజు బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశం ఉంటుందని తెలిసింది. ఈ నెల 16వ తారీఖునే స్పీకర్ ఎవరనే విషయంపై ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకుంటారని ఇప్పటికే పోచారం శ్రీనివాసరెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, పద్మా దేవేందర్ రెడ్డి, ఈటెల రాజేంద్రలతో చర్చించి వారి అభిప్రాయాలను క్రోడీకరించి పెట్టుకున్నట్టు సమాచారం. మొత్తం మీద ఫిబ్రవరి 5న మంత్రివర్గ ప్రమాణ స్వీకారం ఉండే అవకాశం ఉందని తెలుస్తుంది. తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన టీడీపీకి కాస్త ఉపశమనం కలిగించేలా 2 ఎమ్మెల్యేలు గెలిచి పరువు నిలబెట్టారు. కానీ శాసనసభ సమావేశం ప్రారంభం కాకముందే తెరాస పార్టీ టీడీపీకి చుక్కలు చూపిస్తుంది. టీడీపీ పార్టీకి ఏం చేయాలో పాలుపోని పరిస్థితి. తెలంగాణలో ఒకప్పుడు బలమైన క్యాడర్ ఉన్న పార్టీగా పేరున్న తెలుగుదేశం ప్రస్తుతం కనుమరుగయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. గత ఎన్నికలలో 15 స్థానాలలో పోటీ చేసిన టీడీపీ 2 స్థానాలు దక్కించుకుంది. సత్తుపల్లి నుండి సండ్ర వెంకట వీరయ్య, అశ్వరావుపేట నుండి మెచ్చా నాగేశ్వరరావు గెలవగా మిగతా అభ్యర్థులందరూ ఓటమి పాలయ్యారు. దీంతో అసలు తెలంగాణలో టీడీపీ పార్టీని క్లోజ్ చేయాలన్న నిర్ణయానికి వచ్చిన టీఆర్ఎస్ 2 ఎమ్మెల్యేలకు గాలం వేసింది. అందులో సండ్ర వెంకట వీరయ్య చిక్కుకోగా మెచ్చా నాగేశ్వరరావు మాత్రం తాను టీడీపీని వదిలేది లేదని స్పష్టం చేస్తూ వస్తున్నారు. ఇంతకాలంగా వేచి చూసిన అధిష్టానం తాజాగా అల్టిమేటం జారీ చేసింది. వస్తే 2 ఎమ్మెల్యేలు తమ పార్టీ కండువా కప్పుకోవాలని, లేదంటే 2 అవసరం లేదని, ఒకవేళ 2 వస్తే
మీ రాజకీయ భవిష్యత్తుకు మాది భరోసా అని స్పష్టం చేశారు. దీంతో ఇప్పటికే టీఆర్ఎస్ అధిష్టానంతో మంతనాలు జరిపి తన రాజకీయ భవిష్యత్తుపై భరోసా తీసుకున్న సండ్ర వెంకట వీరయ్య తన సహచార ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావును ఒప్పించే పనిలో ఉన్నారు. ఏదేమైనా శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యేలోగా ఇద్దరూ రావాలని, లేదంటే మీరొస్తామన్నా తమ పార్టీ తలుపులు తెరుచుకోవని స్పష్టం చేశారు. నగరం బోసిపోయింది. నిత్యం లక్షలాది వాహనాలతో రణగొణ ధ్వనులతో కలకల్లాడే రాజధాని మూగపోయింది. సంక్రాంతి పండుగకు ప్రజలందరూ పల్లెబాట పట్టడంతో రహదారులపై నిశ్శబ్ద రాజ్యం ఏలుతుంది. నిత్యం లక్షలాది వాహనాలు, వేలాది హారన్లు, ఉరుకుల పరుకులతో ఆఫీసులకు వెళ్లే నగరవాసులు, కిటకిటలాడే సిటీ బస్ స్టాప్లు అన్నీ ఒక్కసారిగా మూతపడ్డాయి. రోడ్లపై చూద్దామన్నా జనాలు, వాహనాలు కనిపించడం లేదు. నగర ప్రజలు మాత్రం రోడ్లపై తమ వాహనాలతో రయ్యున దూసుకెళ్తున్నారు. యువత రహదారులపైనే క్రికెట్ ఆడుతున్నారు. ఎప్పుడూ రద్దీతో కిటకిటలాడే ఆబిడ్స్, కోటి, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లాంటి ప్రాంతాలలో వాహనదారులే కనిపించడం లేదు. మరో 2 రోజులు ఇదే పరిస్థితి ఉండొచ్చని నగర ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో నామినేషన్లు జోరుగా కొనసాగుతున్నాయి. మంచాల గ్రామం, ఆగపల్లి గ్రామాలలో అభ్యర్థుల నామినేషన్ల దాఖలు చేశారు. గ్రామాలను అభివృద్ధి పదంలో నిలిపేందుకు కనీస సౌకర్యాలైన మంచినీరు, రోడ్లు తమ ప్రథమ ప్రాధాన్యాలని అన్నారు. మిషన్ భగీరథ కింద అయిపోతే మా ఊళ్ళో ఏంటంటే ఒక వాటర్ సమస్య అనేది చాలా ఉన్నది. ఆ వాటర్ సమస్య ఒకటి మాకు అది చేస్తే మా ఊళ్ళో ఏంటంటే ఇది నిత్యావసర సౌకర్యం అటువంటివి అనేది దాని కింద అన్ని పనులు కంప్లీట్ అయ్యాయి. ఎలక్షన్లో మేనిఫెస్టోలో భాగంగా మీరు వృద్ధాప్య పెన్షన్లు 1000 నుంచి 2000 పెంచడం చేశారు. ఈ ప్రచారంలో కూడా గ్రామ ప్రజలకు హామీ ఇచ్చారు, సంక్రాంతి నుంచే వస్తాయి అని చెప్పారు. ఇప్పుడు ఏమంటారు అంటే మామూలుగా ఏప్రిల్, మే అంటున్నారు. దాని గురించి మీరు ఏమంటారు? ఏప్రిల్, మే అంటే ఇప్పుడు 6 నెలలు ఎలక్షన్ల సీజన్ అనేది వచ్చింది. ఇప్పుడు స్థానిక ఎన్నికలే కానీ ఇప్పుడు మళ్ళీ ఇంకొక 2 ఎన్నికలు ఏది మన సహకార ఎన్నికలే కానీ, ఎంపీటీసీ కానీ, జెడ్పీటీసీ కానీ, మళ్ళీ ఎంపీ ఎలక్షన్స్ కానీ ఇటువంటివన్నీ దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు కొత్త బడ్జెట్ ఏంటంటే మన మార్చి తర్వాత కొత్త బడ్జెట్ వస్తుంది. మన స్కీమ్ మన కళ్యాణాలకి ఏది మన పింఛన్స్ ఎంత బడ్జెట్ కేటాయించాలి అని ఆలోచనతో సీఎం గారు దాన్ని ముందు దృష్టితోని అనేది చెప్పిండు. వల్ల వాస్తవం మనకు తెలుసుకుని అనేది చెప్పింది. ఎందుకంటే ఇప్పుడే మన ఏది ముందు చూపుతోనే ఏది హడావిడిగా చేస్తే వాళ్ళకి అన్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో ఆయన ముందే చెప్పిండు. అయితే మనకు ఇంకోటి ఏంటంటే సీఎం గారు కూడా ఏంటంటే మనకు రైతులకు లక్ష రూపాయల మాఫీ అనేది కూడా చెప్పిండు. అటువంటిది ఏంటంటే ఇప్పుడు మన క్యాబినెట్ విస్తరించగానే దీని గురించి అనేది సీఎం గారు ఏది క్లారిటీగా అనేది చెప్తారు. దేవరకొండ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 2019 క్యాలెండర్ ఆవిష్కరణ స్పోర్ట్స్ అసోసియేషన్ భవనంలో దేవరకొండ శాసనసభ్యులు శ్రీ రామావత్ రవీంద్ర కుమార్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడాకారులు ఎక్కడైతే ఇండోర్ స్టేడియం కావాలని అడిగారో అతి త్వరలో ఆ స్థలంలోనే నిర్మాణం ప్రారంభం అవుతుందని, క్రీడాకారులకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటానని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్విటి పాల్గొన్నారు.
రంగారెడ్డి జిల్లా మంచాల మండలంలోని తాళ్లపల్లి గూడ గ్రామంలో కనీస సౌకర్యాలు లేక గ్రామ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. సీసీ రోడ్డు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, మంచినీటి సౌకర్యం లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. నిరుద్యోగ సమస్య అధికంగా ఉంది. పరిశ్రమలు స్థాపించి స్థానిక యువతకు ఉద్యోగం కల్పించాలని యువత కోరారు. గ్రామంలో రైతు బంధు చెక్కులు ఇంకా చాలా మందికి రాలేదు. రాత్రిపూట వెలగవలసిన వీధి లైట్లు పట్టపగలు వెలుగుతున్నాయి. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ మాట్లాడుతూ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి 80 లక్షల రూపాయల నిధులతో గ్రామాభివృద్ధి చేస్తానని అన్నారు. రంగారెడ్డి జిల్లా మంచాల మండలంలోని తాళ్లపల్లిగూడ గ్రామంలో కనీస సౌకర్యాలు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. సీసీ రోడ్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, మంచినీటి సౌకర్యం లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. నిరుద్యోగ సమస్య అధికంగా ఉంది. పరిశ్రమ స్థాపించి స్థానిక యువతకు ఉద్యోగం కల్పించాలని యువత కోరారు. గ్రామంలోని రైతు బంధు చెక్కులు చాలా మందికి రాలేదు. రాత్రిపూట వెలగవలసిన వీధి లైట్లు పట్టపగలు వెలుగుతున్నాయి. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ మాట్లాడుతూ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి 80 లక్షల రూపాయల నిధులతో గ్రామాభివృద్ధి చేస్తామని చెప్పారు. నిరంతరంగా పనిచేస్తామని, మాకు ఎలాంటి మా నాయకులు అంటే విభేదాలు లేకుండా అందరం గతంలో ఏ విధంగా అభివృద్ధి చేయడం జరిగింది ఎమ్మెల్యే సహకారంతో మీ విలేజ్ లో? ప్రభుత్వము అప్పుడు ఒకసారి మా సార్ గారు ఏం చేసినాం, మేము తెలుగుదేశం నుంచి గెలిచినాం. అప్పుడు మా ప్రభుత్వం లేకునేది. అయినా కానీ తర్వాత మా ఎమ్మెల్యే గారు ప్రభుత్వంలో చేరి ఎన్నో నిధులు ఇచ్చి మా ఊరిని ఎన్నో 40 సంక్షేమ పథకాలు ప్రవేశించి ఎన్నో కోట్లు ఇచ్చి మంచాలకి 4 కోట్ల రూపాయలు ఇచ్చి ఇదే గ్రామ పంచాయతీ బిల్డింగ్ శిథిలావస్థలు ఉంటే ఆయన డబల్ రోడ్ కానీ, మరి లేకపోతే లైట్లు కానీ, మంచాల నుంచి వైన్సినాక కానీ పెద్ద డబల్ రోడ్ కానీ, డ్రైనేజీ కానీ ఎన్నో నిధులు ఇచ్చి ఆయన మా సహకరించింది. కాబట్టి ఎల్లవేళలా ఆయన మేము ఎప్పుడు రుణపడే ఉంటాం. ఎందుకంటే ఇప్పుడు టీఆర్ఎస్ లో ఉండు మా సార్ కింద ఒక మినిస్టర్ కి అయినాకు ఇంకా ఎంతో అభివృద్ధి చేస్తామని చెప్పి నేను ఇవ్వడు. సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భగత్ సింగ్ నగర్లో దారుణం చోటు చేసుకుంది. అనుమానంతో అర్ధరాత్రి కట్టుకున్న ఇల్లాలిపై కిరాతకంగా గొంతు నిలిపి చంపిన కసాయి భర్త. భగత్ సింగ్ నగర్లో నివాసం ఉంటున్న శ్వేత మరియు రామికి 9 సంవత్సరాల క్రితం వివాహమైంది. వారికి 3 సంతానం, 2 కూతుర్లు మరియు 1 కుమారుడు. రాము ఆటో నడుపుతూ వచ్చే డబ్బుతో రోజువారీగా మద్యం తాగి అనుమానంతో భార్యను అనునిత్యం చితకబాదేవాడు. అనంతరం నిన్న రాత్రి మద్యం తాగి వచ్చిన భర్త మద్యం మత్తులో అనుమానంతో కట్టుకున్న భార్యను గొంతు నులిపి హత్య చేయడం జరిగింది. ప్రస్తుతానికి భర్త పరారీలో ఉన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతానికి రాము పరారీలో ఉన్నాడు. కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నా ముంగల ఉరిదీన్రి నేను చెప్తున్నా, ఆడు బతకొద్దు, ఆడు ఎన్నాళ్ళకు బతకొద్దు. నా ఎంకున్నా నా కొడుకులకు కూడా మోసం ఆడు ఏడ జైలు ఉండొద్దు, ఏడుండొద్దు, ఉరిదీయాలి. నేను చెప్తున్నా దీని ఇద్దరు ఒకటేసారి పింగ పెడదాం. కొడుకు వద్దు వద్దు వద్దు. V3 న్యూస్ ఛానల్ పై అభిమానం తెలంగాణ రాష్ట్రమంతటా మారుమోగుతున్నది. నిజామాబాద్ జిల్లాలో కళ్యాణ్ గౌడ్ దంపతులు సంక్రాంతి పండుగ సందర్భంగా V3 న్యూస్కు శుభాకాంక్షలు తెలుపుతూ V3 న్యూస్ పేరుతో ముగ్గు వేశారు. నల్గొండ జిల్లా ఎన్జీ కాలేజ్ గ్రౌండ్లో ఫ్యామిలీ కైట్ ఫెస్టివల్ ఉత్సాహభరితంగా సాగుతుంది. ఈ కార్యక్రమాన్ని కంచెల భూపాల్ రెడ్డి ప్రారంభించారు. అమరావతి సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో నల్గొండ 2 టౌన్ ఎస్ఐ విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమానికి V3 న్యూస్ ఛానల్ డైరెక్టర్ ఏకసాయి అతిథిగా పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రసవత్తరంగా కర్ణాటక రాజకీయం, గోడ దూకేందుకు సిద్ధమైన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. 8 మందితో మంత్రివర్గ జాబితా సిద్ధం చేసిన కేసీఆర్. స్పీకర్ ఎంపిక తర్వాత మంత్రులు ఎవరనేది స్పష్టత. శాసనసభ సమావేశాలకు ముందే టీడీపీని క్లోజ్ చేసే పనిలో టీఆర్ఎస్. వస్తే ఇద్దరు రండి లేదా ఎవరు వద్దంటూ అల్టిమేటం. పట్నంవాసులు పల్లెబాట పట్టడంతో నిర్మానుష్యమైన రోడ్లు, వాహన రాకపోక లేక క్రికెట్ మైదానంలో తలపిస్తున్న రహదారులు. పోలీసుల సేవలపై థర్డ్ పార్టీ సర్వే, ఫిర్యాదు చేసిన వెంటనే కేసు. ఫిర్యాదుదారు ఫోన్కు SMS, థర్డ్ పార్టీ ఫోన్ పోలీసుల తీరుపై ఆరా. దాని ఆధారంగా పదోన్నతులు. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.